ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ డేటా ఆన్లో ఉన్నప్పటికీ ప్రజెంట్ చూసుకోవచ్చు, ఈ మొబైల్ డేటా అయితే ఆన్లో ఉంది. కానీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ఏం సెర్చ్ చేద్దామన్నా అసలు 0% ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు, ఏం చేద్దామన్నా నో ఇంటర్నెట్ కనెక్షన్ అయితే వస్తుందన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? ఇది చూడండి, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. 100% మీ యొక్క ఇంటర్నెట్ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా మీరు వైఫైతో యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంటర్నెట్ రావడం, మొబైల్ డేటాతో యూజ్ చేస్తే రాకపోవడం. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నేను ముందు చూపిస్తాను, మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. దీంతో పాటుగా ఈ వీడియోని వస్తే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి. చాలా మందికి ఇదే ప్రాబ్లం ప్రజెంట్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మొబైల్ డేటా ఆన్లో ఉంది, ప్రజెంట్ రీఛార్జ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. 5G మొబైల్ ఉన్నప్పటికీ, మొబైల్ డేటా ఆన్ ఉన్నప్పటికీ ఇలాంటి ప్రాబ్లం చాలా మంది ఫేస్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీరు మాత్రం వీడియోని కంపల్సరీగా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, కాకపోతే మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు 0% ఇక్కడ నుంచి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రజెంట్ అయితే ఫ్లైట్ మోడ్లో ఉంది. ఫ్లైట్ మోడ్ నుంచి నేను తీయడం కూడా జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ట్రై అగైన్ రీఫ్రెష్ కొట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఫ్లైట్ మోడ్ నుంచి మనకు ఆన్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నో డేటా కనెక్షన్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి రీఛార్జ్ లేదనుకోవచ్చు. మీరు రీఛార్జ్ లేదని కాదు, ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ఇంటర్నెట్ ఆన్లో ఉంది. నేను ఇక్కడ నుంచి రీఫ్రెష్ ఎంతోగానో కొడుతున్నాను, కాకపోతే ఇక్కడ నుంచి నాకు ఇంటర్నెట్ అయితే స్టార్ట్ అవ్వడం లేదన్నమాట. అలాంటి టైంలో ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ టెక్నిక్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వన్స్ వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రజెంట్ మీకు ఏ సిమ్కి అయితే ఇంటర్నెట్ రావడం లేదో అలాంటప్పుడు ఆ సిమ్ని ఈ విధంగా చూస్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మన అప్పుడప్పుడు మా ఏపీఎన్ డైరెక్ట్గా మిస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ప్లస్ సైన్ ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ నుంచి జస్ట్ మీరు నేమ్ ప్లేస్లో ఇంటర్నెట్ లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా ఇంటర్నెట్ అని ఈ విధంగా టైప్ అనేది చేసుకోండి. లైక్ దిస్, మీ దగ్గర 5G ఉంటే 5G, 4G ఉంటే 4G. నెక్స్ట్ ఏపీఎన్ ప్లేస్లో కూడా మీరు ఇంటర్నెట్ అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకొని సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఏమి సెట్ చేయొద్దు. సింపుల్గా ఏరియా కోడ్ కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఏమి సెట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఏపీఎన్ ప్రోటోకాల్ని మాత్రం IPv4/IPv6ని చూస్ చేసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీరు ఆన్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, సింపుల్గా నేను ఏమి చేయట్లేదు. ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇంతకుముందు మనం సెర్చ్ చేస్తే ఏమీ రాలేదు కదా. ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ నాకు ఆటోమేటిక్గా ఇంటర్నెట్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. జస్ట్ ఈ చిన్న సెట్టింగ్ చేసుకొని మీ యొక్క మొబైల్లో మీరు అన్లిమిటెడ్ 4G కావచ్చు, 5G ఇంటర్నెట్ని మీరు యూజ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మంది డేటా ఆన్లో ఉన్నప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. వీడియో వస్తే కంపల్సరీగా లైక్ చేయండి. ఇలాంటి ప్రాబ్లం మీకు వచ్చిందో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.